హలో అండి, నమస్తే. వెల్కమ్ టు బాపట్ల రుచులు. ఈరోజు వీడియోలో ఎక్కువ మసాలాలు వేయకుండా చికెన్ ఫ్రైని చాలా సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్లో టేస్ట్ సూపర్గా కుదురుతుందండి. ఈ చికెన్ ఫ్రై రసంలోకి, సాంబార్లోకి చాలా బాగుంటుంది. ఉట్టిగా రైస్లో తినడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక కడాయి ఒకటి పెట్టేసుకొని 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజులో ఉండే ఆనియన్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 4-5 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోండి. వీటిల్ని కలుపుకుంటూ ఆనియన్స్ కొంచెం మగ్గే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో కడిగేసుకొని ఆ చికెన్ కూడా వేసుకోవాలి. మొత్తం ఈ చికెన్ ఫ్రై కల్లా పీసెస్ అనేది చిన్నగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. వీలైతే చిన్న పీసెస్ లాగానే కట్ చేయించుకోండి. వీటిల్ని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ దాకా పసుపు వేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. 1.5 స్పూన్ దాకా వేసానండి. ఈ ఉప్పు పసుపు వేసాక మళ్ళీ ఇంకొకసారి చికెన్ని బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా ఈ విధంగా ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. తర్వాత మూత పెట్టుకొని చికెన్ బాగా ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లోనే. ఈ లోపల ఇక్కడ చూపిస్తున్న మసాలాని మిక్సీ పట్టేసుకోండి మెత్తటి పేస్ట్ లాగా. అల్లము, వెల్లుల్లిపాయలు, లవంగాలు, చెక్క, యాలకులు. తర్వాత ఒకసారి మూత తీసుకొని చూసుకోండి. మధ్య మధ్యలో 5 మినిట్స్కి ఒకసారి చూసుకోవాలి. ఇంకొకసారి కలుపుకొని వాటర్ అంతా బాగా ఇంకే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. చికెన్లోని వాటర్ అంతా పూర్తిగా ఇంకిపోయే వరకు ఫ్లేమ్ హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చికెన్ ఫ్రైని ఇలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ అన్నీ ఆల్మోస్ట్ చాలా వరకు ఇంకిపోయినాయి. తర్వాత మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ కూడా వేసాక కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడు వాటర్ అంతా బాగా పూర్తిగా తగ్గిపోయినాయి కదా. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి. నేను 2 స్పూన్స్ దాకా వేసాను కారం వేసిన తర్వాత కూడా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ పెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక 5 మినిట్స్ పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ చూసుకోండి. వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ కూడా బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మూత పెట్టకుండానే కలుపుకుంటూ ఒక 2-3 మినిట్స్ పాటు కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయింది చికెన్ కూడా బాగా ఉడికిపోయింది. ఇలా కనుక ఫ్రై చేసుకుంటే ఉట్టిగా రైస్లో తినడానికి కూడా చాలా బాగుంటుంది చికెను. ఇప్పుడు దీనిలోకి ధనియాలు, జీలకర్ర పౌడరు 1.5 స్పూన్ దాకా వేసుకోవాలి. ఈ ధనియాల పొడి వేసిన తర్వాత కూడా ఇంకొకసారి బాగా కలుపుకోవాలి చికెన్ను. ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఇంతేనండి, చికెన్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్లే. చాలా సింపుల్గా అయిపోతుందండి. మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చికెన్ ఫ్రైని. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. బాగా ఫ్రై అయ్యి అన్నంలో కలుపుకోవటానికి చాలా బాగుంటుంది ఈ చికెన్ వేపుడు. ఎప్పుడు చేసేలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసుకున్నా కానీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది టేస్ట్. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఎక్కువ హడావిడి పడకుండా ఇలా చాలా సింపుల్గా టేస్టీగా చేసి పెట్టచ్చు. మీ ఇంట్లో వాళ్ళకి చాలా నచ్చుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.